ఫ్రెండ్స్ మీ నుండి నాకైతే కామెంట్ చాలా చదవడం అయితే దొరుకుతుంది. సో ఫ్రెండ్స్ మన కామెంట్ అయితే అడుగుతున్నారు. నేనైతే షార్ట్ వీడియో తీసాను సార్. 1 డేలో ఎన్ని షార్ట్స్ అప్లోడ్ చేస్తే నా ఛానల్ అయితే గ్రో అవుతుంది. సో నేను ఎన్ని షార్ట్స్ అప్లోడ్ చేయాలి అయితే నాకైతే అడుగుతున్నారు. సార్ నేను ఛానల్ అయితే కొత్తగా పెట్టాను. షార్ట్స్ డైలీ నేను ఒక 5 అప్లోడ్ చేయాలనుకుంటున్నా. ఎన్ని అప్లోడ్ చేస్తే బాగుంటుంది అని అయితే నాకైతే కామెంట్ అయితే అడుగుతున్నారు. చాలా చదవడం అయితే దొరుకుతుంది కామెంట్స్లో అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ. నా కామెంట్స్ అయితే చాలా మంచి కామెంట్ అయితే అడిగినారు. తప్పకుండా ఇంకా కామెంట్ అయితే అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో వీడియో అయితే చేస్తానన్నమాట. సో ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్. సో మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే ఇచ్చేయండి. పటాపట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు షార్ట్స్ తీస్తున్నారు. సో 1 డేలో మీరు షార్ట్ ఎన్ని అప్లోడ్ చేయాలనుకుంటున్నారు, మీలో ఎంత కెపాసిటీ ఉంది? సో మీరు కెపాసిటీ అంటే మీరు ఎలా కెపాసిటీ అనుకుంటున్నారు? సో మీరు 1 డేలో ఎంత టైం ఉంది? ఫుల్ టైమా లేదా పార్ట్ టైం జాబ్ చేస్తుంటారా? అది మీరు చూసుకోండి. మనకు ఒక్క షార్ట్ తీయడానికి మినిమం స్క్రిప్ట్ రాయాలి. స్క్రిప్ట్ రాస్తే మనకు అందులో షార్ట్ తీయాలంటే చాలా ఏమైనా స్టోరీ తీస్తుండ్రా, సో సంథింగ్ ఏమైనా సాంగ్ పైన డాన్స్ చేస్తుండ్రా, ఎలాంటి మీరు సంథింగ్ ఇట్లయితే షార్ట్స్ చాలా చూస్తున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాలి. ఓన్గా అయితే మీకైతే టాలెంట్ రాదు. సో వేరే వాళ్ళు చూసే మీరైతే షార్ట్ తీస్తారన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే 1 డేలో మీకు 4 అవర్స్ అయితే మ్యాక్సిమం 2 అవర్స్ ఓన్లీ షార్ట్ తీయడానికి అయితే టైం తగులుతుంది. సో దానికి ఎడిట్ చేయడానికి ఒక 1 అవర్ తగులుతుంది. సో 3 అవర్స్ లేదా 4 అవర్స్ అనుకుందాం మ్యాక్సిమం. 1 డేలో మీకు 4 అవర్స్ కంప్లీట్. ఒక్క షార్ట్కి మీకు 4 అవర్స్ అయితే కంపల్సరీ తగులుతుంది. ఒక్క షార్ట్కి 4 అవర్స్ తగిలితే మీరు 5 షార్ట్స్ ఎక్కడ తీస్తారండి చెప్పండి? టైం ఉంటుందా అండి? టైమే ఉండదు కదా. సో మినిమం మీరు ఏం చేయాలంటే 1 డేలో 1 అవర్ 2 షార్ట్స్ అయితే తీయండి. మార్నింగ్ 10 o'clock ఒకటి, ఈవినింగ్ 5 o'clock ఒకటి షార్ట్ అయితే అప్లోడ్ చేయండి. మినిమం 2 షార్ట్స్ అయితే అప్లోడ్ చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు మీరు 1 డేలో 5 షార్ట్స్ అప్లోడ్ చేయండి. ఏమొస్తుందండి అందులో? ఏం రాదు. మీరు చూడండి, ఇక్కడ మార్నింగ్ అప్లోడ్ చేసిండ్రు, మార్నింగ్ షార్ట్ అయితే వైరల్ అయిపోయింది. ఒక 1 lakh వచ్చింది, 2 lakh వచ్చింది అనుకుందాం. సో న్యూ క్రియేటర్స్ అయితే 1 lakh అయితే రాదు, అఫ్కోర్స్ 1K అయితే రావచ్చు. సో 1K వచ్చింది అనుకో. సో ఇంకా ఒక 3 అవర్స్ అయితే ఆగాల్సిందే. ఒక షార్ట్ అప్లోడ్ చేసిన వెంటనే మాకు 3 అవర్స్ అయితే ఆగాల్సిందే. మీకైతే యూట్యూబ్ పాలసీ ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేయాలని అయితే మీకైతే యూట్యూబ్ పాలసీ అయితే లేదు. సో మీకు ఎన్ని షార్ట్స్ అప్లోడ్ చేయాలన్నా చేసుకోవచ్చు. సో మనకు అప్లోడ్ చేసే మనకు ఒక పద్ధతి ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ లేస్తారు. ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక షార్ట్ మీరు ఎస్టర్డే చేసింది ఉంటుంది. సో షార్ట్ రెడీ చేసింది ఉంటుంది. 7 o'clock అప్లోడ్ చేసేస్తారు. 7 o'clock అప్లోడ్ చేసిన వెంటనే మనకు ఒక 10 o'clock ఒకటి అప్లోడ్ ఇస్తారు. 10 o'clock అప్లోడ్ చేసిన వెంటనే 1 లేదా 2 o'clock అప్లోడ్ చేస్తారు. 2 o'clock అప్లోడ్ చేసిన వెంటనే ఒక 4 o'clock అప్లోడ్ చేస్తారు. 4 o'clock అప్లోడ్ చేసిన వెంటనే మనకు 7 లేదా 8 నైట్ అట్లా 5 అవుతాయి. అట్లా అప్లోడ్ చేయొచ్చు మేబీ, కానీ దానికి వ్యూస్ రావాలి కదా, మీకు టైం ఉండాలి కదా. సో నేను అనేది టైం. సో మీకు టైం సరిపోవాలి. మీరు షార్ట్ తీయడానికి 4 అవర్స్ తగులుతుంది ఒక్క షార్ట్కి. మ్యాక్సిమం స్క్రిప్ట్ రాయాలి, దానికి సాంగ్ సెలెక్ట్ చేయాలి, లేదా స్టోరీ అంటే స్టోరీ చేయాలి, చాలా ఉంటాయి. సో నా ఉద్దేశం ఏంటంటే మీరు షార్ట్ తీయండి. మీరు షార్ట్ క్రియేటర్స్ అయితే డైలీ 2 షార్ట్స్ అయితే అప్లోడ్ చేయండి. మార్నింగ్ 10 o'clock, ఈవినింగ్ 5 o'clock కంపల్సరీ. ఈ టైం అయితే చాలా చాలా బెస్ట్. నేను చెప్పిన విషయం అయితే గుర్తుంచుకోండి. సార్ నేను 5 తీస్తా 6 తీస్తా షార్ట్స్ అని, అందులో లాభమే లేదు. సో అందులో షార్ట్ అనేది మీరు 5 లేదా 6 అప్లోడ్ చేస్తారు షార్ట్స్, అఫ్కోర్స్ అనుకుందామండి. అయితే మీరు అందులో ఓన్లీ 2 షార్ట్సే వైరల్ అవుతాయి, మిగతా 3 షార్ట్స్ ఫెయిల్ అవుతుంది. ఏం లాభం ఉందని చెప్పండి? అయితే మీరు ఏం చేయాలంటే మార్నింగ్ 10 o'clock లేదా ఈవినింగ్ 6 o'clock లేదా 5 o'clock అట్లా అప్లోడ్ చేయండి. డైలీ 2 షార్ట్స్ అప్లోడ్ చేయండి. మీకు టైం ఉంటే. లేదు నాకు టైం లేదు అంటే 1 షార్ట్ అయితే అప్లోడ్ చేయండి. మార్నింగ్ 10 లేదా ఈవినింగ్ 5. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు న్యూ క్రియేటర్స్ అయితే మనకైతే అలా అడుగుతున్నారన్నమాట. మీరు 5 షార్ట్స్ అప్లోడ్ చేసిండ్రు అనుకోండి, చాలా అది వ్యూసే రావు. ఒక షార్ట్ వైరల్ అయిపోయింది అనుకోండి, 2 షార్ట్ వైరల్ అయిపోతుంది, మిగతా 3 షార్ట్స్ ఫెయిల్ అయిపోతాయి అట్లా అన్నట్టు. సో మ్యాక్సిమం 2 షార్ట్స్ అయితే అప్లోడ్ చేయండి, చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే ఇచ్చండి.